పైప్ వెల్డింగ్ పొజిషన్. ఈ పైప్ వెల్డింగ్ పొజిషన్ లో పైపు కూడా వెల్డింగ్ పొజిషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైపు యొక్క డైమెన్షన్స్ ఎలా చూసుకోవాలమ్మా? డయామీటర్, వాల్ థిక్నెస్. ఓకేనా? మనకి ఇక్కడ పైప్ డైమెన్షన్స్ లో పైప్ లెంత్ ఉంటుంది, పైప్ డయామీటర్ ఉంటుంది, పైప్ వాల్ థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పై సింబల్ వేసి ఉంటుంది, పైప్ యొక్క లెంత్ డయామీటర్. డయామీటర్కి డయామీటర్ అంటే ఏంటి? ఈ లోపల ఉంటుంది ఆ గ్యాప్, ఈ ఏరియాని డయామీటర్ అంటాము. ఓకేనా? ఈ నుంచి పైప్ ఏరియాని డయామీటర్ అంటారు. ఈ పైప్ డయామీటర్ డీతో చూపిస్తాం. సో డి అంటే పైప్ ఇక్కడ సపోజ్ 50 ఇట్లా వేసారు అంటే 50 డయామీటర్. 60 వేసి ఇలా వేసారు 60 డయామీటర్. 30 వేసి ఇలా వేసిన 30 డయామీటర్. 20 వేసి ఇలా వేసిన 20 డయామీటర్. అంటే ఆ పైప్ యొక్క డయామీటర్ ఉండ్రంగా ఉంటుంది కదా, దాన్ని సర్కిల్ ని డయామీటర్ అంటాం. అది ఓన్లీ డయామీటర్. ఇప్పుడు లెంత్, ఇక్కడ లెంత్ సపోజ్ నేను ఒక 100 mm తీసుకున్నాను. ఎంత? 100 mm. ఇప్పుడు డబ్ల్యూటీ అంటే వాల్ థిక్నెస్. పైప్ వాల్ థిక్నెస్ ఎక్కడ ఉంటుంది? అది ఇప్పుడు ఈ పైపు గుండ్రంగా ఉంది కదా, దీని లోపల మళ్ళీ సర్కిల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ మందాన్ని ఈ థిక్నెస్ నే వాల్ థిక్నెస్ అంటే ఇప్పుడు ఈ రెండు ఈ గ్యాప్ ఈ థిక్నెస్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వాల్ థిక్నెస్ 3 mm ఉండవచ్చు. 3 mm, 2 mm, 5 mm, 6. ఇది దాదాపు హెవీ పైప్స్. 5 mm, 6 mm అంటే హెవీ పైప్. 3 mm, 2 mm ఇది నార్మల్. 2 mm, 1 mm కూడా ఉంటాయి. ఓకేనా? 5, 6 పోయే కొద్ది హెవీ పైపులు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు పైప్ డైమెన్షన్స్ మీకు అర్థమైందా? డయామీటర్ చూస్తున్నాం. పైప్ యొక్క డయామీటర్, లెంత్, ఇక్కడ వాల్ థిక్నెస్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. పైప్ డైమెన్షన్స్, డయామీటర్ చూస్తాం, లెంత్ చూస్తాం, వాల్ థిక్నెస్ చూస్తాం. ఇది మనం పైప్ జాయింట్ ప్రిపేర్ చేయడానికి ముందే దాని యొక్క డైమెన్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండింటిని కలిపి జాయిన్ చేసినాం. ఇదొక వర్క్ పీస్, ఇదొక వర్క్ పీస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వర్క్ పీస్లకి ఇది ఒక 50, ఇది ఒక 50 ఉంది అనుకో. అంటే మొత్తం కలిపి 100 mm. ఎల్ వచ్చేసి 100 mm వస్తుంది. దీని డయామీటర్ ఎంత అని 30 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు. వాడు ఇచ్చిన డయామీటర్ బట్టి డయామీటర్ తీసుకుంటాం. నెక్స్ట్ జాయింట్. పైప్ జాయింట్కి వి గ్రూవ్ని ప్రిపేర్ చేస్తాం. పైప్ జాయింట్కి వి గ్రూవ్ అనేది ప్రిపేర్ చేస్తాం. వి గ్రూవ్ మాత్రమే ప్రిపేర్ చేస్తాం పైప్ జాయింట్లో. వి గ్రూవ్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే ఈ వి గ్రూవ్ దానికి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఇది కలుపుతున్నాం. ఇప్పుడు పైప్ వాల్ థిక్నెస్ ఇది అనుకో, పైప్ వాల్ థిక్నెస్ ఇది ఉంది. ఇక్కడ ఎండ్ పాయింట్ బీడింగ్ కింది పోదు. ఓకేనా? కింది పోదు. ఇది
ఈ ఏరియా అంతా ఫిల్ చేస్తాం. ఇదే V2.